మొన్న మీటింగ్ కావలేదు, వర్షం పడింది. ఏమనుకున్నాను నేను, దేవుడే వర్షం కురిపించాడు, అవ్వకుండా ఆయనే చేశాడు. ఎందుకో ఆ రోజు మరి అలా చేశాడు. ఆ రోజు జనం రారని చేశాడా? ఆపాలంటే ఆయన ఆపగలడు కదా. అంటే ఎవరో రావలసిన ఉంది, వాళ్ళు రాలేదా? ఎవరో వినవలసినటువంటి మాటలు తర్వాత వారు వినాలి అని దేవుడు ఇలా చేశాడా? ఇలాగ ఆలోచించుకుంటే ఎలాగుంది? ప్రశాంతం, ఏడం. అర్థం కాకపోతే ఏమైపోద్దండి? ఏడుస్తాం. కొంచెం ఆలోచించుకోవాలి కదండి. అంటే పాపం తెలీదు. అంటే చాలా సంవత్సరాలుగా లోకం అంతా వెళుతున్నటువంటి ఒక యాంగిల్లో మనం వెళ్ళిపోతున్నామండి. బైబిల్ బాగా అర్థం చేసుకుంటే ఎక్కడ కన్నీరు కార్చాలి, ఎక్కడ ఆపాలి, ఎక్కడ మనం దేవుణ్ణి అడగాలి, ఎక్కడ మనం దేవుణ్ణి అడగకూడదు. నువ్వు చేయవలసిందంతా చెయ్యు, జరగవలసినది జరిపించవలసినటువంటిది దేవుడు. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు.